శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 27th జనవరిలో ఈ ఉదయకాల సమయంలో దేవుని స్వరమైనటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయటను బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మనం తేల్సిన దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. గనుక అందరూ దేవుని మహత్యమును చూచి ఆశ్చర్యపడిరి. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో మనం గమనించినట్లయితే రెండు శ్రేష్టమైనటువంటి తలంపులు మరి లూకాసు వార్తికుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. రెండు తలంపుల్లో మొదటి తలంపు ఏంటంటే దేవుని మహత్యము అనేటువంటి మాట. అందరూ దేవుని యొక్క మహత్యము అనేటువంటి మాటని జ్ఞాపకం చేయబడుతుంది. మన దేవుడు మహోన్నతుడు, సర్వసృష్టికర్త, సర్వంతర్యామి, సర్వాన్ని కూడా మాటతో ఆయన కలుగు చేసినటువంటి సార్వభౌముడు. అలాంటి సార్వభౌముడైనటువంటి సర్వేశ్వరుడైనటువంటి ప్రభు ఆయన ఎన్నో మహత్యములు, ఆయన మాట మాత్రం సెలవిస్తేనే మహా అద్భుతాలు, మహా ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఆయనలోనే, ఆయన ద్వారానే జరుగుతూ ఉంటాయి. అందుకనే మన బైబిల్ గ్రంథంలో లూకాసు వార్తికు రాసేటువంటి తన పుస్తకాన్ని మనం గమనించినప్పుడు అద్భుతమైనటువంటి సన్నివేశాలు ఈ పుస్తకంలో మరి నలుగురు సువార్తికులు ప్రస్తావించి జ్ఞాపకం చేశారు. ఒక సందర్భం మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సందర్భం జకరియా ఎలిజబెత్తులు. దేవుని యొక్క మహత్యానికి నిదర్శనమైనటువంటిది. ఈ లోకమే ఆశ్చర్యపడుతూ వైద్యశాస్త్రంలో ఉన్నటువంటి ప్రావీణ్యత కలిగినటువంటి వారే మరి వారినే ఆశ్చర్యపరిచేటువంటి అద్భుతమైనటువంటి మహత్యమైన కార్యం ఏంటంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఎలిజబెత్ గర్భం ధరించటం. ఇక పుట్టేటువంటి వయసు అయిపోయింది, పుడతారనేటువంటి నమ్మకం కోల్పోయారు. ఇక పుట్టటం అనేటువంటి పరిస్థితి ప్రక్కన పెడితే గర్భం మోసేటువంటి వయసు కూడా, ఆ గర్భం ధరించేటువంటి స్థితి కూడా లేనటువంటి పరిస్థితిలో ఎలిజబెత్ ఉన్నటువంటి పరిస్థితిలో ఈ లోకపరంగా ఆలోచన చేస్తే ఇది అసాధ్యం, ఇది అసంభవం. కానీ దేవుని యొక్క మహత్యం, దేవుని యొక్క అద్భుతం ఏంటంటే ఆ ఎలిజబెత్ గర్భం ధరించి మరి స్త్రీ కన్నటువంటి వారిలో ఇలాంటి వాడు లేడు, ఇక రాడు, పుట్టడు అని చెప్పినట్లుగా అలాంటి కుమారుడు అయినటువంటి బాప్తిస్మిచ్చి యోహానికి జన్మనిచ్చినటువంటి ఆమె తల్లి అయినటువంటి ఎలిజబెత్. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, పుట్టుకతోనే వైకల్యంతో పుట్టినటువంటి వారు ఉన్నారు, పుట్టుక గుడ్డివారు ఉన్నారు, పుట్టుక కుంటివారు ఉన్నారు, పుట్టుకతోనే వారు అంగవైకల్యంతో వైఫల్యత కలిగినటువంటి వారుగా, ఇంటివారును బయటివారు కూడా అయ్యో అని చెప్పేసి హీనంగా చూసేటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు. అలాంటి వారిని ఎడల కూడా దేవుడు మహత్యముగా వారు చూడగలిగారు, వారు నడవగలిగారు, వారు ముందుకు సాగి దేవునికి సాక్షికరంగా ఉండగలిగారు. కాబట్టి మహత్యములు చేయుట మహోన్నతుడికే సాధ్యము. అది ఏదైనా వ్యక్తిగతంగా కావచ్చు, నీ కుటుంబంలోనైనా, నీ బిడ్డల జీవితంలో అయినా, ఏ మహత్యమైనా కానీ మనుషులు చేయలేరు. ఒకవేళ మంత్రాలు, తంత్రాలు, దాయితులు అవేవి కూడా ఇలాంటి మహత్యాలు చేయలేవు. కానీ మహత్యములు చేయుట మహిమగలిగినటువంటి దేవునికే సాధ్యమైనటువంటి సత్యాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ తలంపు, ఈ మహత్యములు చూసిన వారందరూ ఆశ్చర్యపడ్డారు. నిజమే కదా, పుట్టుక గుడ్డివాడు చూడటంలో ఆశ్చర్యం కదా, పుట్టుక కుంటివాడు చూడటంలో, నడవటంలో ఆశ్చర్యం కదా. ఇక పిల్లలే పుట్టరు అనుకున్నటువంటి ఎలిజబెత్ మరి గర్భం ధరించి కుమారుని కనటం, ఆ కుమారుడు మరి ఆనాటి యూదా సమాజాన్ని మరి సర్పసంతానమా అని పిలిచి పరిశుద్ధాత్మ ఆవేశంతో మరి
బాప్తిసం ఇచ్చినటువంటి యోహాను ఆశ్చర్యం కదా, వారి చూసినటువంటి వారి కనులన్నీ కూడా ఆశ్చర్యమే కదా. కాబట్టే మహత్యములు చూసి చేయటం, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయటం దేవునికే సాధ్యం. దేవుని బిడ్డలారా, గత అనుభవాలను బట్టి, గత సంవత్సరాలను బట్టి మన జీవితంలో ఏ మహత్యాలు లేవేమో, ఏ అద్భుతాలు, ఏ ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరగలేదేమో అనేటువంటి ఆందోళనలో, నిరుత్సాహంలో ఉంటే, దేవుడు ఈ సంవత్సరం నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో మహత్యమైనటువంటి కార్యాలు చేయటానికే, అనేకుల్ని ఆశ్చర్యపరిచే రీతిలో ఉంచుటకు, నిన్ను బట్టి చేయటానికే దేవుడు ఇష్టపడుతూ, ఆయన కోరుతూ ఈ సంవత్సరంలోనికి ప్రవేశపెట్టాడు. అటు రీతిగా ఈ సంవత్సరం మనందరి జీవితంలో వాగ్దానానుసారమైనటువంటి, మరి ఆయన యొక్క లేఖనానుసారమైనటువంటి మహత్యములు, ఆశ్చర్యమైనటువంటి కార్యాల ద్వారా దేవుడు స్థిరపరుస్తూ బలపరచునగాక. ఆమేన్. ఈ దిన మన క్వశ్చన్ ఏంటంటే, తప్పిపోయినటువంటి గొర్రె, పోగొట్టుకున్నటువంటి నాణ్యం, తప్పిపోయినటువంటి కుమారుడు, అంటే లాస్ అయినటువంటి మూడింటిని గురించి రాసేటువంటి సువార్తికుడు ఎవరు? తప్పిపోయినటువంటి గొర్రె, పోగొట్టుకున్న నాణ్యం, తప్పిపోయినటువంటి కుమారుడు, ఈ మూడింటిని కలిపి రాసేటువంటి సువార్తికుడు ఎవరో వారి పేరును మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసి మనం చేస్తున్నాను. ఈ దినం జన్మదినం జరుపుకుంటున్న మన సంఘ సభ్యులు మిసెస్ సుష్మా జయమేల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథం 9:11 ప్రకారం, నా వల్ల నీకు దీర్ఘాయువును, నీవు జీవించు సంవత్సరం అధికమవుతాలు సెలవించట్లుగా దేవుడు సుష్మా గారికి ఇలాంటి దయాకిరీటాలు ఇంకా అనేకం అనుగ్రహిస్తూ, మరి వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తూ అభివృద్ధిపరచునుగాక. ఆమేన్. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలు కొందనాలు. ఈ ఉదయం నాయన దివ్యమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి దేవ, మరొక అద్భుతమైనటువంటి వాక్యం చేత, మాట చేత నాతో మాతో మీరు మాట్లాడినది కొందనాలు ప్రభువా. అద్భుతాలు, ఆశ్చర్యమైనటువంటి, మహత్యమైనటువంటి కార్యాలు చేయట అది మీకే సాధ్యం ప్రభువా. ఆ కార్యాలు ప్రభువా, అవి చూసిన వారికి, వినినటువంటి వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి తండ్రి. ఆనాడు 3.5 కాల పరిచర్యలో మీరు ఎట్టి రీతిగా నాయన మహత్యములు, అద్భుతాలు చేసినప్పుడు జనులు ఆశ్చర్యపడినట్లుగా నా తండ్రి, ఈనాడు మా జీవితాల్లో కూడా నా తండ్రి దేవ, ఇలాంటి కార్యాలు జరిగించబోతున్నందులకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. విశ్వసించిన వారు, నమ్మినటువంటి వారు మీ కార్యాలు చూస్తారు, మీ అద్భుతాలు చూస్తారు, మీ మహిమను చూస్తారు ప్రభా. మా జీవితంలో నా తండ్రి మీ వాక్యానుసారంగా విని, నమ్మి, విశ్వసించిన ఆయన పొందుకున్నటువంటి ఆత్మీయమైనటువంటి స్థితిని మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తాను ప్రభువా. యోదేటియలసిన దినాన్ని చూస్తున్న ప్రతి బిడ కొరకు, ప్రతి కుటుంబం కొరకు మీ పాదాల దగ్గర ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఏ పరిస్థితులను బట్టి అయినా, ఏ స్థితిలో ఉండి నా తండ్రి అయ్యా, ఒకవేళ ఇప్పటి వరకు గడిచిన కాలమంతటిని బట్టి అయినా ఏ అద్భుతాలు, ఏ స్వస్థతలు, ఏ సూచక్రియలకు దేవా నోచుకోలేకపోయావని నిరోష చెందుతూ ఉంటే నా తండ్రి, ఈ సంవత్సరం వారి జీవితంలో ప్రభువా మీ కార్యాల ద్వారా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదినో నాయన జన్మదినం జరుపుకున్నటువంటి సుష్మా గారిని మీ జ్ఞాపకం చేసుకుని మీ బిడ్డకిచ్చిన దయాకిరీటాలను బట్టి మీకు వందనాలు. ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకోవటానికి నా ప్రభువా మీ కృపద ఇచ్చాడు. వారికి ఇచ్చినటువంటి యజమాని, ఇచ్చినటువంటి కుమార్తెలకు దేవ మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని మీరు బలపరిచి, ఆర్థికంగా, ఆత్మీయంగా అభివృద్ధిపరిచి ఆస్వాదించమని దేవ, మరొక పర్యాయన ఈ వాక్యాన్ని మా అందరి జీవితంలో స్థిరపరిచి నెరవేర్చమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.